మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ ఈ నెల 18న గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంబటి నిరాహార దీక్ష చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేసిన అంబటిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ సమస్యకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు స్పెషల్ రేటి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు గుంటూరు నుంచి అందిస్తారు. కోటేశ్వరరావు, చెప్పండి, మరి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. దీని పట్ల అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మహిళ. ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మరియు నాయకులతో కూడుకున్నటువంటి ఒక దీక్ష అయితే ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు కలెక్టరేట్ ఆపోజిట్ ఎదురు పోస్ట్ ఆఫీస్ పక్కన. అయితే దీనికి సంబంధించి ఆయన మీద మరో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. నగరంపాలెం ఎస్హెచ్ఓ సత్యనారాయణ సత్యనారాయణ తెలిపారు. దీని మీద ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ కి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి కారణంగా ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పి నగరంపాలెం ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు. దీనికి పూర్తిగా ప్రధాన కారణం ట్రాఫిక్ సమస్య మరియు ప్రజలు వచ్చే పోయే వారికి ఇబ్బంది కలిగింది. నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి టెంట్ వేసుకొని 12 గంటల పాటు ధర్నా చేయడంతో వారి మీద ఈ కేసు నమోదైనట్లుగా సత్యనారాయణ నగరంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ తెలపడం జరిగింది. మహిళ రైట్, ఈ కేసును మరి ఎంతవరకు సీరియస్ గా తీసుకోబోతున్నారు? అంబటి మీద ఏమైనా యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి అతని మీద విచారణ అయితే జరుగుతుంది. ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది నాయకులు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు అక్కడ ఉన్నవారు ఏంటి, ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి విషయం ఏంటంటే జనవరి 31వ తేదీన అతను ఇంటి మీద దాడికి కారణమైన వారిని కనీసం 18 గంటలు కూడా స్టేషన్ లోపల వేయలేదు పోలీసులు. నన్ను 18 రోజులు పెట్టారు అనే దాని మీద నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకొని తనకి ఎట్లాంటి సెక్షన్లు వేశారో, తనను ఎట్లా నిర్బంధించారో 18 రోజుల పాటు సబ్ జైల్లో, రాజమండ్రి సబ్ జైల్లో తన ఇంటి మీద కానీ కార్యాలయం మీద కానీ వచ్చిన వారిని కూడా అదే విధంగా శిక్షించాలి. అలాగే ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కల్లా మాధవి మరియు ఎంపీ పెమ్మసాని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ రోజు దీక్ష అయితే ప్రధాన కారణంగా తెలుస్తుంది. మహిళ రైట్ కోటేశ్వరరావు, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ.